గురుగారు, ప్రతి ఒక్క జీవి ద్వారా మన సనాతన ధర్మం ఏదో ఒక సందేశాన్ని అందిస్తూ వస్తుంది. అలా కోయిలలు, కప్పల ద్వారా ఎటువంటి సందేశాన్ని అందించాయి? చాలా మంచి ప్రశ్నమ్మ. సనాతన ధర్మంలో రకరకాల జంతువుల ద్వారా జీవులందరికీ కూడా రకరకాల సందేశాలు చెప్తూ ఉన్నారు. జీవిత విధానంలో ఎలా ప్రవర్తించాలో. నిత్య జీవితంలో కూడా ఉష్ట్రానాం వివాహేషు గీతం గాయంతి గార్ధబాహ పరస్పరం ప్రశంసంతి అహోరూపం అహోస్వరం. ఒంటెల పెళ్ళిళ్ళలో గాడిదలు పాడుతున్నాయి. పరస్పరము కూడా అబ్బా నువ్వెంత బాగున్నావు అని ఒంటెలు గాడిదని చూస్తే అంటుంటే, గాడిదలు ఒంటెను చూసి అబ్బా నీ రూపం ఎంత బాగుంది అని అంటున్నాయట. అంటే ఈ జంతువుల రూపంలో గాడిదలు, ఒంటెల రూపంలో, అంటే లోకంలో చాలామంది జీవులు తమ యొక్క స్వార్థ ప్రయోజనం కోసం, తమ అవసరాలు గడవటం కోసం అవసరమున్నా లేకపోయినా ఎదుటి వారిని ఊరికే పొగుడుతున్నారు. వాడిలో ఆ దైవీ లక్షణమైనటువంటి కళ ఉంటేనే పొగడాలి, కానీ దైవీ లక్షణమైనటువంటి ఆ కళ లేనటువంటి వాళ్ళని మన అవసరం నిమిత్తం పొగిడితే అది మహాపాపం అవుతుంది అని ఆ జంతువుల ద్వారా లోకానికి సనాతన ధర్మం చెప్పింది. అట్లాగే ఇక మీరడిగిన ప్రశ్నలో దర్దురాహ గాయంతి కోకిలా జలదాగమే అని చెప్తారు. అంటే దర్దురాలు అంటే కప్పలు. దర్దురాలు కప్పలు అవి పాట పాడటం అంటే ఏంటి? బెక 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 అంటుంటాయి. అంటే లోకంలో కొంతమంది జీవులు ఎదుటి వాళ్ళని మాటలాడనివ్వకుండా కప్పలు గనక ఎక్కువగా ఉంటే విపరీతంగా బెక 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 బెకలాడుతూ ఉంటాయి. ఆ సమయంలో కోకిల అక్కడికి వచ్చింది. అంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, చక్కగా విశ్లేషణ చేయగలిగినటువంటి కోకిల అక్కడికి వచ్చింది. కోకిల అప్పుడు ఏం చెయ్యాలి? చక్కగా పాడగలదు కోకిల, కానీ ఆ పాటని మెచ్చుకునేటువంటి వాళ్ళు లేరు. అందరూ కూడా కప్పల ఆ బెకబెక రావాలే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ పాటలే చాలా చక్కగా ఉన్నాయి, ఆ ధ్వనులే చాలా చక్కగా ఉన్నాయని కోకిల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. కోకిల అప్పుడు ఏం చెయ్యాలి? సనాతన ధర్మం చెప్తోంది కోకిలై జలదాగమే. వసంత ఋతువులో అయితే కోకిలమ్మ పాట పాడుతుంది. జలదాగమే వర్ష ఋతువు. జలద అంటే మేఘం, మేఘాలు వచ్చేటువంటి కాలం, మేఘాలతో వర్షం బాగా కురిసేటువంటి కాలం, వర్షాకాలంలో కోకిల కర్తవ్యం ఏమిటి? కప్పలన్నీ బెకబెకలాడుతూ ఉంటే ఏమి చెయ్యాలి? మౌనం శరణ్యం. మౌనంగా ఉండటమే కోకిల యొక్క పని. నేను బాగా పాడతానంటే నీ పాట ఎవరు పట్టించుకోరు. అక్కడ కప్పల బెకబెక రావాలే అందరికీ చాలా ఇష్టము అని ఆధునిక సమాజంలో జీవిస్తున్నటువంటి జీవులకి కూడా ఏవి ఎటువంటివో చెప్తూ, ఏ మనిషి ఎలా బతకాలో చెప్తూ, అందుకేనమ్మ సనాతన ధర్మం జోహార్. మనిషి ఉత్తమమైనటువంటి వ్యక్తి నీకు అవసరమైనప్పుడే ఏదైనా ఒక మంచి విషయం చెప్పు అని నిన్ను ఎవరైనా అడిగితే వినేవాళ్ళు గనక ఉత్సాహంగా ఉంటే మన ధర్మశాస్త్రాలు చెప్తాయమ్మ. భగవద్గీతలో కూడా చిట్ట చివర ఒక మాట అంటాడు, అసూయాపరులకి ఈ గీతాశాస్త్రం చెప్పవద్దు. అంటే ఏముంది ఇది, ఏమిటో గీత, ఏమిటి శ్లోకం అని చెప్పి ఎవరైతే దాని మీద ఒక తిరస్కార భావంతో ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ గీతాశాస్త్రం చెప్పకండి. ఈ మంత్రం కూడా, మంత్రం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి మంత్రబోధ చేయకండి. ఇలా ప్రతి శాస్త్రం కూడా చిట్ట చివర చెప్తుంది. అందువల్ల కప్పలు లాంటి జీవులు బెకబెకరావాలు చేస్తుంటే కోకిలలు మౌనంగానే ఉండాలి. వాటికి సంబంధించిన వసంతకాలం దేవుడు ఎప్పుడో కల్పిస్తాడు. అప్పటిదాకా కోకిల లాంటి ఉత్తమ పురుషులు మౌనం వహించాలి, దైవధ్యానాన్ని మనసులో స్మరించుకుంటూ. అది ఇందులో ఉన్నటువంటి సందేశం.